హాయ్ మిత్రులరా, పంచ ఆరామాలలో ఒకటైన ద్రాక్షారామంలో మనం చూస్తున్నాము. ఈ ద్రాక్షారామము బౌద్ధ ఆరామం అని చరిత్ర చెప్తుంది. పురావస్తు శాఖ దగ్గర కూడా ఆధారాలు అన్ని భద్రంగా ఉన్నాయి. అయితే హిందువులు ఎక్కువగా ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అయితే చరిత్రనే కాబట్టి నిజాలు మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ ఈ బౌద్ధ ఆరామంలో మనం చూస్తున్న ఈ విగ్రహాన్ని దమ్మముద్ర బుద్ధుడు అంటారు. చాలా 16 ముద్రలు ఉంటాయి. ఇందులో ఒకటి దమ్మముద్ర అంటారు. ఈ ముద్రకు సంబంధించి కింద విగ్రహం కూడా పెట్టాను, ఫోటో ఒకటి. ఎందుకంటే ఆ విగ్రహాన్ని రుద్ది ఆనవాళ్ళు లేకుండా కనిపించకుండా చేస్తారు ఈ వైదికులు. ఎందుకంటే బుద్ధుడు కనిపిస్తే ఎక్కడ మోసం బయటపడుతుందని చెప్పేసి చేస్తున్నారు. ఈ విగ్రహం వచ్చేసి అవలోకేతేశ్వర విగ్రహం. ఇది మొత్తానికి నేను చెప్పేదల్లా ఏంటిదంటే, ఈ యొక్క పంచ ఆరామాలలో ద్రాక్షారామం వచ్చేసి బౌద్ధ ఆరామం. ఈ యొక్క వీడియోని మా మిత్రుడు సార్ గురువు గారు నాకు వేణుగోపాల స్వామి గారు ఈ వీడియోని తీసుకొచ్చి నాకు షూటింగ్ చేశారు. మేము ప్రజెంటు తూర్పుగోదావరి జిల్లాలో అన్వేషణ కొనసాగుతుంది. మనం చూస్తున్నది వేణుగోపాల స్వామి గారు. ఆయన దగ్గరుండి ఈ వీడియోని షూటింగ్ చేశారు. ఎనీవే, ఏదైతేనేమి చరిత్ర దాస్తే దాగేది కాదు. చరిత్ర ఏనాటికైనా బయటపడాల్సిందే. మోసమే, నిజమే, అబద్ధమే. కాబట్టి మిత్రులరా, తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. నమో బుద్ధాయి.